2024-25 ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్ కోసం తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఆర్థిక శాఖ అధికారులు పాల్గొన్నారు. 2024-25 వార్షిక బడ్జెట్ డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క కసరత్తు చేస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, రెవెన్యూ శాఖ కార్యదర్శి జ్యోతి బుద్ధే ప్రకాష్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఫైనాన్స్ జాయింట్ సెక్రటరీ హరిత, డిప్యూటీ సీఎం సెక్రటరీ కృష్ణ భాస్కర్ ఈ సమావేశానికి హాజరయ్యారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల కోసం తెలంగాణ కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్ నేతలతో కలిసి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి సమావేశం నిర్వహించారు. బంజారాహిల్స్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డిని దీపాదాస్ మున్షి మర్యాదపూర్వకంగా కలిశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇరువురు నాయకులు చర్చించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని మెజార్టీ స్థానంలో విజయం సాధించేలా కార్యకర్తలను సమాయత్తం చేసేందుకు జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి పట్టణంలో మొట్టమొదటి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ విద్యార్థి సంఘం నాయకులు సీఎం రేవంత్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ప్రొఫెసర్ జయశంకర్. విద్యార్థి సంఘ నాయకులు అయితే నమ్ముకున్న కొడంగల్ ప్రజల కోసం నిరంతరం కష్టపడుతూ కొడంగల్ నియోజకవర్గాన్ని విద్య, ఉద్యోగ, ఉపాధి, సంక్షేమ రంగాల్లో మరింత అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. సాయి కుమార్, భీమ్రావు, కొండ శ్రీనివాసచారి, బాలాచందర్, సందీప్ నాయక్, భానుచందర్, వెంకటరెడ్డి పాల్గొన్నారు. అవకాశం ఇచ్చినందుకు కొడంగల్ రుణం తీర్చుకుంటాని చెప్పడంతోనే తన యొక్క మొట్టమొదటి కార్యక్రమాన్ని కోస్గి పట్టణంలో ఏదైతే పాలిటెక్నిక్ కళాశాలను అప్గ్రేడ్ చేసి ఈ రోజు ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసిన మొట్టమొదటిసారి కొడంగల్ నియోజకవర్గాన్ని ఏదైతే ఇంజనీరింగ్ కాలేజ్ గా అప్గ్రేడ్ చేసినందుకు ఉస్మానియా విద్యార్థి జేఏసీ తరఫున 50 మంది కొడంగల్ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మాకు విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. 69 జీవో కావచ్చు, అదే విధంగా రైల్వే నిర్మాణం కావచ్చు, వికారాబాద్ 2 మరియు ఏదైతే కృష్ణా రైల్వే నిర్మాణం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కొడంగల్ ప్రజల్ని ఈ రోజు ఆదుకునే బాధ్యత రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. అందులో భాగంగానే ఈ రోజు కోస్గి పట్టణంలో ఆయన మొన్న జీవో ఏర్పాటు చేసి ఏదైతే ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేసినందుకు కొడంగల్ ప్రజల తరఫున, ఉస్మానియా విద్యార్థుల తరఫున పాదాభివందనాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఇట్లా ఖచ్చితంగా కొడంగల్ ప్రజలు మీకు అండగా ఉంటారు. మీరు కొడంగల్ ని గుండెలో పెట్టుకుని అభివృద్ధి చేయాలని రేవంత్ అన్న నాయకత్వంలో నిరంతరం ఈ 5 సంవత్సరాల్లో తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందే విధంగా మేము ఉస్మానియా విద్యార్థులుగా అన్న నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ మరొకసారి ఏదైతే ఇంజనీరింగ్ కాలేజ్ నిర్మాణాన్ని ఈ రోజు ఇమీడియట్ గా తీసుకున్నందుకు 2024-25 అకాడమిక్ లోనే ఈ యొక్క తరగతులు ప్రారంభించేటట్లు చర్యలు తీసుకున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ రోజు పాదాభివందనాలు తెలియజేసుకుంటూ దావోస్ కేంద్రంగా జరిగిన ప్రపంచ ఆర్థిక వేదికలో తెలంగాణ రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకొచ్చిన సందర్భంగా ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద ఓయూ జేఏసీ రాష్ట్ర చైర్మన్, టీపీసీసీ నాయకులు కొప్పుల ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కొప్పుల ప్రతాప్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రేవంత్ రెడ్డి గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని బీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం దార్శికత కలిగిన రేవంత్ రెడ్డి వారిపై రాష్ట్ర ప్రజలకు, మా నిరుద్యోగులకు అపారమైన నమ్మకం ఉందన్నారు. రేవంత్ రెడ్డికి మా పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ నాయకులు, అలాగే బంజారా జనసంఘం అధ్యక్షులు భిక్షపతి నాయక్, ఏపీఎస్ఏ నాయకులు పూసల రమేష్, టీపీసీసీ నాయకులు మండ్ల రవి, బంజారా బేరీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు నామున్ నాయక్, టీజేఎస్ యువజన విభాగం రాష్ట్ర నాయకులు వెంకటరెడ్డి, నిరుద్యోగ నాయకులు అశోక్ రెడ్డి, స్వామి తదితరులు పాల్గొన్నారు. దాదాపు 30,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనకు ప్రయత్నం చేశారు. ఈ రోజు ఆ పెట్టుబడులన్నీ ఒక వారం రోజుల్లో రాష్ట్రానికి రాబోతున్నాయి. దీని ద్వారా సుమారు 30,000 నుంచి 50,000 మంది విద్యార్థులకు, నిరుద్యోగులకు ఈరోజు ఉపాధి కల్పన జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నా, ఈ రాష్ట్రాన్ని స్వర్ణంగా మార్చాలన్నా, ఈ రాష్ట్ర అభివృద్ధిలో నిరుద్యోగులకు న్యాయం జరగాలన్నా రేవంత్ రెడ్డి గారి ప్రయత్నం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఉపయోగపడుతుంది. అదేవిధంగా
మన ప్రమాణ స్వీకారం రోజు కూడా చెప్పిండు నిరుద్యోగులకు న్యాయం చేస్తానని 24 గంటలు అదే ఆలోచన నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన చేయాలని చెప్పేసి పెట్టుబడులు తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుండు. కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఏదో విధంగా అసభ్యంగా మాట్లాడుతున్నారు. ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా, ఖబర్దార్ బీఆర్ఎస్ కార్యకర్తలారా, మీకు ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఓఈజేఎస్ నుంచి నిరుద్యోగ జేఎస్ నుంచి మనసు ఉండాలి, మంచి చేయాలని మనసు ఉండాలి, ఈ రాష్ట్రానికి బాగు చేయాలని ఆలోచన దృక్పథం ఉండాలి. అది రేవంత్ రెడ్డి గారికి 100% ఉంది. ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని, ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగం న్యాయం చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి కృషి ఉంది. అదే విధంగా కృషి చేస్తాడు. ఆ విధంగానే రేవంత్ రెడ్డి గారికి అన్ని విధాలుగా ఓయూ చేసి నిరుద్యోగ చేసి అండగా ఉంటాయని చెప్పేసి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జైలుకు పోవడం ఖాయమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోషన్ చెప్పారు. కాళేశ్వరంతో పాటు బీఆర్ఎస్ నేతల అక్రమాలపై విచారణ సాగుతోందని తెలిపారు. తప్పు చేసిన వారు ఎవరైనా వదిలిపెట్టేదే లేదన్న ఆయన కేసీఆర్ సర్కార్ నిర్వాహకంలో రాష్ట్రం గుల్లాయిందని ఆరోపించారు. ఈ కారణంగానే హామీల అమల్లో జాప్యం జరుగుతుందన్న కోమటిరెడ్డి ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటామని అన్నారు. ఇవన్నీ కూడా ఇవ్వబోతున్నాం. ముఖ్యమైనది ఏంటంటే మేము 100 రోజుల్లోపే కాదు 2 రోజుల్లోనే చేసినాం. ఇవన్నీ కూడా వారం రోజులు చేస్తుండే. కానీ మా కర్మ గవర్నమెంట్ ఇచ్చిన మొదటి క్యాబినెట్ లో ప్రభాకర్ రావు అనే 82 ఏళ్ల ముసలా యంగ్ యువకుని పెట్టుకుని ఆయన పెట్టుకుని 70,000 కోట్ల రూపాయల నష్టాల బారుపడి యాదాద్రి భద్రాద్రి ఛత్తీస్గఢ్ కరెంట్లో కనుగోలలో ప్లాంట్ల నిర్మాణంలో నామినేషన్ బేసిస్ మీద 70,000 కోట్లు నష్టాల పరిచిన ఆ పెద్ద మనిషి మీటింగ్ ముఖ్యమంత్రి గారు పిలిస్తే కూడా రాకుండా తప్పిపోయాడు. ఏడ దాచుకున్న పోలీసు వాళ్ళు వయసును చూడరు. 9 ఏళ్ళని అరెస్ట్ చేసి జైలు వేస్తారు. ఇంక్లూడింగ్ జగదీష్ రెడ్డితో పాటు ఆ దివాళా తీసిన డిపార్ట్మెంట్ని సెట్ చేసుకుంటూ రిజ్వీ లాంటి సమర్థమైన అధికారులు వేసి వచ్చే నెలలోనే 200 యూనిట్లు చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఫ్రీ కరెంటు వెంకరెడ్డి గారు అన్నారు, ఆయన దగ్గరికి పండి అని చెప్తున్నారు కదా. నేను ఒకటే చెప్తున్నా, 30 లక్షల మంది యువకులకు 3,116 అన్నావు. 3,000 అంటే 30 లక్షల మంది యువకులు ఆ రోజు మీరు రెచ్చగొట్టుండే నీ ఫామ్ హౌస్లు ఇల్లు అన్ని కూడా బద్దలు కొట్టేవాళ్ళు. ఇవాళ మాకు 100 రోజులు టైం అడిగినాం. 100 రోజుల్లోపే ఇంకా ఇప్పటిదాకా రైతు బంధు పడట్లేదు అడుగుతున్నారని అన్నవారిని మీరు చెప్పుతో కొట్టండి. అంత ధైర్యం లేకపోతే బుద్ధిగా ప్రశ్నించండి. మీరు దళితుని ముఖ్యమంత్రి చేస్తే తల తీసేసుకుంటా అన్న మీ నాయనకి ఇంకా తల ఉందా లేదా? ప్రభుత్వ భూములను ఆక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు. ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని శాఖల ఆధ్వర్యంతో పనుల పురోగతిపై మంత్రి సమీక్షించారు. ప్రతిరోజు 10 లక్షల రూపాయలు 10 కోట్ల రూపాయలు భారంగా భావిస్తున్నాం మేము. మాకు ఇవాళ మా అక్క జిల్లా పేదవాళ్లకు ఇవాళ రోజు నెలకు రోజు 200-300 రూపాయలు మిగిలిస్తున్నాం. ఆరోగ్యశ్రీ 10,000 కోట్లు 10 లక్షలకు పెంచినాం. 2 మాసాల లోపే గ్యాస్ సిలిండర్ కానీ ఫ్రీ కరెంట్ యూనిట్లు కానీ ఇవన్నీ కూడా ఇవ్వబోతున్నాం. ముఖ్యమైనది ఏంటంటే మేము 100 రోజుల్లోపే కాదు 2 రోజుల్లోనే చేసినాం. ఇవన్నీ కూడా వారం రోజులు చేస్తుండే. కానీ మా కర్మ గవర్నమెంట్ ఇచ్చిన మొదటి క్యాబినెట్ లో ప్రభాకర్ రావు అనే 82 ఏళ్ల ముసలా యంగ్ యువకుని పెట్టుకుని ఆయన పెట్టుకుని 70,000 కోట్ల రూపాయల నష్టాల బారుపడి యాదాద్రి భద్రాద్రి ఛత్తీస్గఢ్ కరెంట్లో కనుగోలలో ప్లాంట్ల నిర్మాణంలో నామినేషన్ బేసిస్ మీద 70,000 కోట్లు నష్టాల పరిచిన ఆ పెద్ద మనిషి మీటింగ్ ముఖ్యమంత్రి గారు పిలిస్తే కూడా రాకుండా తప్పిపోయాడు. ఏడ దాచుకున్న పోలీసు వాళ్ళు వయసును చూడరు. 9 ఏళ్ళని అరెస్ట్ చేసి జైలు వేస్తారు. ఇంక్లూడింగ్ జగదీష్ రెడ్డితో పాటు ఆ దివాళా తీసిన డిపార్ట్మెంట్ని సెట్ చేసుకుంటూ రిజ్వీ లాంటి సమర్థమైన అధికారులు వేసి వచ్చే నెలలోనే 200 యూనిట్లు చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఫ్రీ కరెంటు వెంకరెడ్డి గారు అన్నారు, ఆయన దగ్గరికి పండి అని చెప్తున్నారు కదా. నేను ఒకటే చెప్తున్నా, 30 లక్షల మంది యువకులకు 3,116 అన్నావు. 3,000 అంటే 30 లక్షల మంది యువకులు ఆ రోజు మీరు రెచ్చగొట్టుండే నీ ఫామ్ హౌస్లు ఇల్లు అన్ని కూడా బద్దలు కొట్టేవాళ్ళు. ఇవాళ మాకు 100 రోజులు టైం అడిగినాం. 100 రోజుల్లోపే అన్నవారిని మీరు చెప్పుతో కొట్టండి. అంత ధైర్యం లేకపోతే బుద్ధిగా ప్రశ్నించండి. మీరు దళితుని ముఖ్యమంత్రి చేస్తే తల తీసేసుకుంటా అన్న మీ నాయనకి ఇంకా తల ఉందా లేదా? నిజాం హయాంలో కట్టిన పురాతనమైన లాలాపేట్ కమాన్ ను గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి టీఎస్ ఎస్పీడీసీఎల్ జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి సందర్శించారు. శిథిలావస్థలో ఉన్న లాలాపేట్ కమాన్ కు మరమ్మతులు చేయాలని జీహెచ్ఎంసీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వృక్షాలు కొమ్మలు వేళ్ల వల్ల
కమాల్ కూలిపోయే స్థితికి చేరుతుందని తక్షణమే చెట్ల కొమ్మలను తొలగించి మరమ్మతులు చేపట్టాలన్నారు డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత శోభన్ రెడ్డి. ఈ కమాన్పై భాగమున్న 11 kV విద్యుత్ లైన్లు వెళ్తున్నందున TSSPDCL అధికారులు కూడా సహకరించాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భారత స్వాతంత్ర పోరాటంలో సుభాష్ చంద్రబోస్ పాత్ర అత్యంత కీలకమని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సుభాష్ చంద్రబోస్ స్ఫూర్తిని, ఆయన పోరాట పటిమను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా చేసుకోవాలని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కోరారు. బోస్ తన జీవితాన్ని భారతవాణి కోసం త్యాగం చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఆజాద్ హిందూ ఫౌజ్ అనే సంస్థను స్థాపించి బ్రిటిషర్లపై ఆయన విరోచత పోరాటం చేశారని గుర్తు చేసుకున్నారు. ఢిల్లీ మద్యం కేసు నుంచి తప్పించుకునేందుకే ఎమ్మెల్సీ కవిత మహాత్మా జ్యోతిబా పూలే పేరుతో నాటకాలు ఆడుతున్నారని ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న కేటీఆర్ ఏనాడు పూలే వర్ధంతి జయంతికి నివాళులర్పించలేదని మండిపడ్డారు. పూలే పేరు సైతం ఎత్తే నైతిక హక్కు ఎమ్మెల్సీ కవితకు లేదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. బీసీ ఓట్లు దండుకునేందుకే కొత్త నినాదం ఎత్తుకున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రగతి భవన్ కు పూలే పేరు పెట్టామని వెల్లడించారు. మహనీయుల ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ సర్కార్ పాలన సాగిస్తుందని స్పష్టం చేశారు. 10 నిమిషాల్లో ప్రజా దర్బార్గా ప్రగతి భవన్ మార్చిన తర్వాత ప్రజలలో చర్చ జరుగుతుంది. దాన్ని రోజు డైవర్ట్ చేయడానిక లేదా లిక్కర్ కేసులు ఇరుక్కున్నటువంటి కవిత గారు తనకు ఈడీ నోటీసు ఇస్తే మహిళా బిల్లు కోసం ఢిల్లీలో ధర్నాలు దీక్షలు చేసేటువంటి కార్యక్రమం మళ్ళీ ఇప్పుడు ఈడీ పిలుస్తున్నట్టుంది. మళ్ళీ దాన్ని అడ్డు పెట్టుకోవడానికి కోసం ఈరోజు ఇక్కడ మహాత్మా జ్యోతిరావు పూలే గారి పేరును వాడుకునేటువంటి కార్యక్రమం చేయడం పక్కా ఓటర్ రాజకీయం, ఆ కేసులు తప్పించుకోవడానికి కోసం పోయేటువంటి కార్యక్రమం తప్ప. తెలంగాణ ఉద్యమకారులను బీఆర్ఎస్ ఏనాడు పట్టించుకోలేదని బీజేపీ నేత రఘునందన్ రావు ఆరోపించారు. శంకరమ్మ పేరు ప్రచారం చేసి ఉద్యమకారులు అన్యాయం చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ లో 100 కోట్లు సంపాదించిన వారికే సీట్లు ఇస్తారని, సీట్లు అమ్ముకుందాం, డబ్బు దండుకుందాం అనేదే బీఆర్ఎస్ ఆలోచన అని విరుచుకుపడ్డారు. బీజేపీ నేత రఘునందన్ రావు బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే అని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఇక బీఆర్ఎస్ ను ఖతం చేసేందుకు ఎవరితో పొత్తులు పెట్టుకోమని స్పష్టం చేశారు. హరీష్ గారు గాని కేటీఆర్ గారు గాని నిన్న తెలంగాణ భవన్ లో మాట్లాడిన మాటలకి కట్టుబడి ఉంటారా? ఇంతకాలం ఆ కుటుంబాలకి న్యాయం చేయనందుకు తప్పైందని చెంపలేసుకుని తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర చెప్తారా? పాత అమరవీరుల స్థూపం దగ్గరకు వస్తారా? కొత్త అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చి చెప్తారా? చెప్పాలి. కాంగ్రెస్ బీజేపీ 2 కలిసేట బీఆర్ఎస్ ని ఖతం చేస్తాయట అన్న. వ్యక్తులు అనుకుంటే పార్టీలు ఖతం కావన్నా. అసెంబ్లీ ఎన్నికలలో మిమ్మల్ని ఖతం చేయాలని తెలంగాణ ప్రజలు అనుకున్నారు. మిమ్మల్ని ఖతం చేసిర్రు. మీ నాయన రవీంద్ర భారతిలో ఏదో పేపర్లను టీవీలని 5 కిలోమీటర్ల లోపల బొంద పెడతామని చెప్పింది కదా. అట్లా తెలంగాణ సమాజం మిమ్మల్ని అసెంబ్లీ ఎన్నికలలో బొంద పెట్టింది. రేపు పార్లమెంట్ ఎన్నికలలో మళ్లీ చెప్తున్నా, యూ విల్ బి ఏ బిగ్ జీరో. మీరు ఎవరితో పొత్తు పెట్టుకుందామని ప్రయత్నం చేసినా మీకోసం ఎవరు తలుపులు తీయరు. భారతీయ జనతా పార్టీ పొరపాటున కూడా మీ ఛాయల్ని దగ్గరికి రానియదు. ఓయూలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 128వ జయంతి కార్యక్రమం ఏఐఎస్బీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఏఐఎస్బీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హకీం నవీద్ సుభాష్ చంద్రబోస్ కు పూలమాల వేసి నివాళులర్పించారు. భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో నేతాజీ అలుపెరగని పోరాటాలను చేశారని ఏఐఎస్బీ రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి హకీం నవీద్ గుర్తు చేశారు. బ్రిటిష్ పాలకులను తరిమికొట్టి దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహానాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని ఆయన కొనియాడారు. నేతాజీ జయంతి వేడుకను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించుకోవటం బాధాకరమని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లపై కూడా అవిశ్వాస తీర్మానం సమావేశం నిర్వహించారు. మొత్తం 35 కౌన్సిల్ సభ్యులకు గాను అవిశ్వాసానికి అనుకూలంగా 16 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు, 9 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు, 6 బీజేపీ కౌన్సిలర్లు ఓటు వేశారు. చైర్మన్, వైస్ చైర్మన్, 2 కౌన్సిలర్లు తీర్మానానికి గైహాజరయ్యారు. ఎక్స్ అఫీషియో ఓటు వినియోగించుకోకుండానే అవిశ్వాసం నెగ్గారు. దీంతో ఈ మున్సిపాలిటీలలో కూడా కాంగ్రెస్ బాగా వేయనుంది. త్వరలో చైర్మన్, వైస్ చైర్మన్ పదవి ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. రాష్ట్రంలో అవిశ్వాస తీర్మానాల జోరు సాగుతోంది. యాదాద్రి భువనగిరి మున్సిపల్లో బీఆర్ఎస్ కు చెందిన చైర్మన్ ఆంజనేయులు, వైస్ చైర్మన్ కృష్ణయ్య
పై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. అయితే భువనగిరిలో మొత్తం 35 మంది కౌన్సిలర్లు, ఒక ఎక్స్ అఫీషియల్ సభ్యుడు ఉన్నారు. మొత్తం 24 మంది కౌన్సిలర్లు చేతులెత్తాల్సి ఉండగా 16 మంది బీఆర్ఎస్ అసమ్మతి కౌన్సిలర్లతో పాటు విపక్షాల మద్దతుతో అవిశ్వాస తీర్మానం నెగ్గింది. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు 2 రోజుల కిందటే రాజీనామా చేసినప్పటికీ సాంకేతికంగా అవి ఆమోదం పొందకపోవడంతో అవిశ్వాసం అనివార్యమైంది. కొత్త వారిని ఎన్నుకునేందుకు మరో తేదీని నిర్ణయించుకున్నారు. సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల మున్సిపాలిటీలో చైర్మన్ పై కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అవిశ్వాస తీర్మానానికి 13 మంది సభ్యులు హాజరై తమకు మద్దతు పలికారని ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి వెల్లడించారు. మద్దతు తెలపడంతో నేరేడుచెర్ల మున్సిపాలిటీ అవిశ్వాస తీర్మానం నెగ్గిందని తెలిపారు. మున్సిపాలిటీ చైర్మన్ చందమల్ల జయబాబు గారి పైన సభ్యులు కలెక్టర్ గారికి ఫామ్ 1 నోటీస్ ద్వారా అవిశ్వాస తీర్మానం ఇవ్వడం జరిగింది. దానిపైన కలెక్టర్ గారు ఫామ్ 2 నోటీసులు చదువు చేసి ఈరోజు అవిశ్వాస తీర్మానము సమావేశం నిర్వహించడానికి నన్ను ప్రిసైడింగ్ అధికారిగా నియమించారు. 16 మంది సభ్యుల్లో 2 ఎక్స్ అఫిషియో, 13 మంది హాజరయ్యారు. 2 ఎక్స్ అఫిషియో సభ్యులు చైర్మన్ అటెండ్ కాలేదు. మిగతా మొత్తం 13 మంది కూడా అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగానే వారు మద్దతు తెలిపినారు. కాబట్టి ఈ అవిశ్వాస తీర్మానము నెగ్గింది. వ్యవసాయ మార్కెట్లో కాంటాలు త్వరగా పూర్తి చేసి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్లో మిర్చి కొనుగోలును ప్రారంభించిన ఆయన జిల్లాలలో సాగు చేసే మిర్చి పంటకు మంచి డిమాండ్ ఉందని వెల్లడించారు. రైతులు సంయమనం పాటించి మార్కెట్ సిబ్బందికి సహకరించాలని తెలిపారు. కొనుగోలు త్వరితగతిన వారిని మార్కెట్లో ఎక్కువసేపు ఉంచకుండా వెంటనే కొనుగోలు నిర్వహించాలని చెప్పేసి మార్కెట్ సిబ్బంది వారికి, అదేవిధంగా కొనుగోలు చేసే వ్యాపారస్తులకు కానీ మేము వేడుకుంటున్నాం. అదేవిధంగా రైతుల పక్షాన ఇంకా ప్రభుత్వం ఇప్పుడు ఈరోజు 20,000 క్వింటాకు 20,000 మిర్చి ధర పలుకుతుందని చెప్పేసి వాళ్ళు తెలియజేసారు. కాబట్టి ఇంకా రైతులు ఇంకా మార్కెట్లో ఇంకా మిర్చి ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు, దిగుబడి తక్కువ వచ్చింది. కాబట్టి వారిని ఆదుకునే దిశలో మార్కెట్ సిబ్బంది వారు, కమిషనర్ గారు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా రైతులకు కూడా మీరు అధైర్యపడకండి, తప్పకుండా మన ఏరియాలోనే మరి 3 కంపెనీలు వచ్చినాయి. మహబూబాబాద్ జిల్లాలో పండించే మిర్చికి మంచి డిమాండ్ ఉంది. తప్పకుండా ఎనుకో ముందో వాళ్ళు తప్పకుండా కొంటారు. మన మిర్చి కోసమే కంపెనీలు ఎక్కడి నుంచో వచ్చి కంపెనీలు మన దగ్గర పెట్టుకుంటున్నారు. బెంగళూరు నుంచి వచ్చి డిమాండ్ వస్తుంది. నిల్వ చేసుకోగలిగితే ఇంకా డిమాండ్ పెరుగుతుంది తప్ప తగ్గేది కాదు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపల్ కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీల ఐలయ్య ఆలేరు యాదగిరిగుట్ట మున్సిపాలిటీలపై అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. అనంతరం ఆ అంశాలను వీడియో సమావేశం ద్వారా తెలిపారు. యాదగిరిగుట్ట ఆలేరు మున్సిపాలిటీలో గత ప్రభుత్వం వల్ల అభివృద్ధి ఏమీ జరగలేదన్నారు. యాదగిరిగుట్ట అభివృద్ధి జరిగిందని మాజీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గొప్పలు చెప్పుకున్న మున్సిపల్ కోసం స్వంత భవనాలు లేవన్నారు ఎమ్మెల్యే బీల ఐలయ్య. ఎలక్షన్స్ ముందు ఆలేరుకు 15 కోట్లు, యాదగిరిగుట్టకు 25 కోట్లను పేపర్ పైన అనుమతులు ఇచ్చి గాలికి వదిలేశారని అన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో జరిగిన రివ్యూ సమావేశంలో యాదగిరిగుట్ట అభివృద్ధిపై పలు నిర్మాణాలు సమస్యలపై చర్చించామన్నారు. యాదగిరిగుట్ట పైకి ఆటోలు వెళ్లాలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఇక యాదగిరిగుట్ట ఆలేరు మున్సిపాలిటీలో నిధుల కొరత చాలా ఉందన్నారు. 2 మున్సిపాలిటీలలో ప్రతి నెల 2వ తేదీ జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు. 2 మున్సిపాలిటీల నిధుల మంజూరు కొరకు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లి నిధుల మంజూరుకి కృషి చేస్తామన్నారు. మున్సిపాలిటీలు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. యారుటను ఆలేరును మున్సిపాలిటీ చేసిన తర్వాత ఏ రకంగా వీటికి నిధులు ఇవ్వకుండా ఇక గుట్టకొచ్చే నిధులను కూడా పూర్తిగా రానివ్వకుండా ఇక్కడ యాదగిరిగుట్టలో వైటీడీ అని చెప్పి ఒకటి కొత్తగా సృష్టించి ఆ వైటీడీ ద్వారా యాదగిరిగుట్ట పట్టణం అభివృద్ధి చెందాలి. కానీ దాని ద్వారా పూర్తిగా కొండ కింద ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు అశుభ్రంగా డెవలప్మెంట్ నోచుకోకుండా ఏ ఒక్క ట్యాక్స్ కట్టినా ఇక్కడ సుమారు 7 గ్రామాలు గుట్టతో సహా 7 గ్రామాలు నిధులు మొత్తం వైటీడీ పోతున్నాయి. మరి ఇక్కడ గ్రామాలలో ముఖ్యంగా గుట్ట టౌన్ పట్టణంలో రాష్ట్ర నలుమూల నుంచి వచ్చే ప్రజలకు, భక్తులకు వసతులు కల్పిస్తున్నటువంటి ఈ పట్టణ మున్సిపాలిటీకి మాత్రం నిధులు లేక ఇలా పట్టణ అధ్వాన పరిస్థితుల్లో మారింది. తెలంగాణ ప్రభుత్వం, గత ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటుంది, మేము యాదాద్రిని అభివృద్ధి చేసినాం, ఆలేరు మున్సిపాలిటీని అభివృద్ధి చేసినాం, గుట్ట మున్సిపాలిటీ అని చెప్పి 2 మున్సిపల్ భవనాలు కడతామని చెప్పి ఇంతవరకు దాన్ని కూసేలేదు. ఏదో ఎలక్షన్ ముందర ఆదరబాదరా స్టోన్లు వేసారు, ఒక్క మున్సిపల్ భవనం లేదు. ఇలా మున్సిపాలిటీ ఏర్పాటేసి 5 సంవత్సరాల దగ్గర కావస్తుంది.
కనీసం సొంత భవనాలు లేవు. అదే మాదిరిగా ఇక్కడ గుట్టకు స్థానికంగా వచ్చే భక్తులకు ఎన్నో విధాల వసతులు కల్పించి కొండ కింద మున్సిపల్ నుంచి సిబ్బంది కానీ మున్సిపల్కి సంబంధించినటువంటి అధికారులు కానీ అన్ని వసతులు కల్పిస్తే ఇవాళ కొండపైన ఉన్నటువంటి ఆదాయాన్ని గతంలో గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు 30% వచ్చేది, మేము పెట్టిన ఖర్చు 30% ఇచ్చేది. ఇవాళ 2018 మున్సిపల్ ఏర్పడక ముందుకు 1,70,00,000 డ్యూ బకాయి పడ్డది. మున్సిపల్ ఏర్పడిన తర్వాత సుమారు ఒక 4-5 కోట్లు మళ్ళా బకాయి పడ్డది. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యను అభ్యసించిన విద్యార్థులు నేడు సమాజంలో గొప్ప స్థాయిలో ఉన్నారన్నారు తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి. MBA చదువుకునే స్టూడెంట్ ఎంతో డిసిప్లైన్ గా ఉంటారన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో బిజినెస్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలు 2 రోజుల పాటు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి హాజరయ్యారు. వారితో పాటు OU వైస్ ఛాన్సలర్ రవీందర్, MBA కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. OUలో ఎడ్యుకేషన్ చేసిన MBA స్టూడెంట్ దేశంలోనే హైక్ ప్యాకేజ్ తీసుకుంటున్నాడు అని అన్నారు MBA కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీరాములు. వేలాది మంది విద్యార్థులను గొప్ప నాయకులుగా, గొప్ప పారిశ్రామికవేత్తలుగా, గొప్ప నిర్వాహకులుగా తీర్చిదిద్దినటువంటి ఘనమైనటువంటి చరిత్ర బిజినెస్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్. బిజినెస్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఒక యూనిక్ డిపార్ట్మెంట్గా, అనేక రకాల ప్రత్యేకత కలిగిన డిపార్ట్మెంట్గా పేరు ప్రతిష్టలు పొందినటువంటిది. వీరు ప్రవేశపెడుతున్నటువంటి వినూతనమైనటువంటి కోర్సులు BBAలో కానివ్వండి, MBAలో కానివ్వండి, అవి అనేక మందికి ఉపాధి అవకాశాలని అట్లాగే పారిశ్రామిక వేత్తల్ని తయారు చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది. 24 లక్షల ప్యాకేజీలు కూడా సాధించడం జరిగింది. అదేవిధంగా ఈ 50వ వసంతంలో 2 కొత్త కోర్సులు కూడా పెట్టుతున్నాము. ఒకటి టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ ఆల్రెడీ స్టార్ట్ చేశాము. ఇంకోటి MBA బిజినెస్ అనలిటిక్స్ అనేది వితిన్ ఫ్యూ డేస్లో అది కూడా స్టార్ట్ అవుతుంది. సో దీనివల్ల ఏంటంటే ప్రపంచంలోని ఏ యూనివర్సిటీకైనా మనం తక్కువ కాదు, ప్రపంచంలో ఎవరికైనా మనము సమాధానం చెప్పగలుగుతాము. తర్వాత మన దగ్గర తీర్చిదిద్దబడ్డ స్టూడెంట్స్ ఎలాంటి పరిస్థితులైనా తట్టుకోగలుగుతారు. తర్వాత నాయకత్వ లక్షణాలను చేస్తున్నాము. మాతో పాటు మా 147 అప్డేటెడ్ కాలేజెస్ వాళ్ళు కూడా చాలా ప్రోగ్రెస్ ఉన్నారు. తర్వాత ఈ రోజు నేను 500-600 మంది వస్తారనుకున్నాను, 1,200 మంది వచ్చారు ఇప్పటి వరకు. సివిల్ ఇంజనీరింగ్ విద్యకి ఎంతో ఆదరణ, ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మహేంద్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ యాజుల వేడూరి తెలిపారు. ఆస్ట్రేలియాకు చెందిన లాథ్రోబ్ యూనివర్సిటీతో సివిల్ ఇంజనీరింగ్ కోర్సులకు సంబంధించి మహేంద్ర యూనివర్సిటీ ఒప్పందం చేసుకుంది. సివిల్ ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరిన విద్యార్థి 2 సంవత్సరాలు భారత్లో, 2 సంవత్సరాలు ఆస్ట్రేలియాలో కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుందని యాజుల మోడరి తెలిపారు. తర్వాత 2 సంవత్సరాలు ఆస్ట్రేలియా ఇంటర్న్షిప్ ట్రైనింగ్ ఉంటుందన్నారు. ఆస్ట్రేలియాలో ఉన్న ఈ కోర్సుకి ఎన్నో అవకాశాలు ఉంటాయని లాథ్రోబ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ హసాబ్ అబుల్ నాగా తెలిపారు. ఆగస్టు 2024 30 మంది విద్యార్థులతో బ్యాచ్ ప్రారంభం చేస్తున్నామని మహేంద్ర యూనివర్సిటీ ప్రతినిధులు తెలిపారు. will be teaching. Lathrob faculty kuda ikkada Mahindra University lo join aina cohort ki teach chestunnaru. From induction program first day college nundi start aithe up to 2 years varaku ee program both Lathrob University faculty and the Mahindra University faculty teach chese courses intertwined ga ఉండేటట్టు మేము కరికులం డిజైన్ చేసాం. స్టూడెంట్ ఇక్కడ 2 సంవత్సరాలు చదివిన తర్వాత లాథ్రోబ్ యూనివర్సిటీ 2 సంవత్సరాలు వెళ్ళినప్పుడు కూడా మహీంద్రా యూనివర్సిటీ ఫ్యాకల్టీ కూడా అక్కడ వెళ్ళి టీచ్ చేస్తారు. లాథ్రోబ్ 100 years కన్నా ఎక్కువ మన ఆస్ట్రేలియాలో ఉంది. వన్ ఆఫ్ దిస్ థింగ్స్ చూసి మనం ఆస్ట్రేలియన్ ఎడ్యుకేషన్ తో ఇండియన్ ఎడ్యుకేషన్ ఎలా ఎక్స్పాండ్ అవుతున్నారు. ఓకే, ఈ ఏరియాలో మనం లాథ్రోబ్ మాతో సివిల్ ఇంజనీరింగ్ అందరూ పనిచేస్తున్నది. బట్ వీఆర్ లుకింగ్ అట్ అదర్ ఏరియాస్, బీఎట్ అదర్ ఏరియాస్ ఆఫ్ ఇంజనీరింగ్, బీఎట్ అదర్ స్కూల్స్ ఎట్సెట్రా. మేము ఇంకా ఇంక్రీజ్ చేస్తాం మా రిలేషన్షిప్ లాథ్రోబ్ యూనివర్సిటీతో. నాతో నుంచి ఉన్నాడు ప్రొఫెసర్ హసామ్, head of engineering Lathrob, Professor Visalakshi, who is heading
who is our assistant dean at Mahindra University and is also a civil engineering professor. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. 45,000 రూపాయల లంచం తీసుకుంటుండగా గ్రామ పంచాయతీ సెక్రటరీ లక్ష్మీనరసింహ, బిల్ కలెక్టర్ నాగార్జునలను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నార్కొడ గ్రామంలో ఓ వ్యక్తి వద్ద ఇంటి అనుమతి కోసం సెక్రటరీ లక్ష్మీనరసింహ లంచం డిమాండ్ చేశాడు. అయితే లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఈ క్రమంలో నార్కొడ గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో 45,000 లంచం తీసుకుంటుండగా సెక్రటరీ లక్ష్మీ నరసింహ, బిల్ కలెక్టర్ నాగరాజులను అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. సిస్టర్లకు సంబంధించిన శారదానామై ఇక్కడ అమ్మపల్లిలో 2 ప్లాట్లు ఉండడం జరుగుతుంది. దాంట్లో హౌస్ కట్టుకోవడానికి గాను పర్మిషన్ కోసం ఈ నెల 2వ తారీఖు నాడు ఆన్లైన్లో అప్లై చేయడం జరుగుతుంది. దానిపైన ఇదే నెల 5వ తారీఖు రోజు పంచాయత్ సెక్రటరీ లక్ష్మీనరసింహ గారికి అప్రోచ్ కావడం జరుగుతుంది. దానిపై అతను వాళ్ళ బిల్ కలెక్టర్ కలవమని చెప్పడం జరుగుతుంది. బిల్ కలెక్టర్ అడిగితే 65,000 రూపాయల డబ్బు డిమాండ్ చేయడం జరుగుతుంది. దానిపై మళ్ళీ పంచాయత్ సెక్రటరీ గారిని 65,000 కావు అని అడిగితే రిక్వెస్ట్ చేస్తే 45,000 రూపీస్కి ఒప్పందం జరుగుతుంది. అట్టి డబ్బులను ఈరోజు 45,000 రూపాయలను లంచంగా ఈరోజు ఇస్తుండగా ఏసీబీ రంగారెడ్డి రెడెంట్గా వారిని ఇద్దరిని కూడా పట్టుకోవడం జరిగింది. కెమికల్ టెస్ట్ నిర్వహించగా పాజిటివ్ రావడం జరిగింది. కాబట్టి వీరిద్దరిపై నేరం రుజువైంది. వారిని అరెస్ట్ చేసి